నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడున్న టైంలో చూస్తుంటే సుహాస్ సినిమా వస్తుందంటే ప్రతిసారి అందరు ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉంటారు. అంటే తన సినిమాలు, తను ఎంచుకునే కథలు చాలా స్పెషల్గా ఉంటాయి, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలాగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అందులో ఒక స్టోరీ లైన్ అందులో కంపల్సరీ ఆలోచించే విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా సుహాస్ గారు మళ్ళీ ఒక కొత్త సినిమాతో వచ్చారు, అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఈ సినిమా గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే సుహాస్ గారు మళ్ళీ ఒక సినిమాని అయితే వచ్చారు. సో ఈ సినిమా కూడా ఫస్ట్ నుంచి కూడా సుహాస్ తీస్తున్నాడు అంటే కథ పరంగా చాలా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి తను ఇలాంటి స్టోరీస్ తీసుకుంటారు. సో ఈ సినిమా గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నిన్నైతే ప్రీమియర్స్ పడ్డాయి. సో ఈ సినిమా అసలు ఎలా ఉంది సార్? స్టోరీ కానీ, ఏది కానీ, మ్యూజిక్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఎలా ఉంది సార్? సుహాస్ అంటే మొట్టమొదట మనకి తెలుసు, అతను ఇదివరకు కలర్ ఫోటో, ఆ తర్వాత రీసెంట్గా రైటర్ పద్మభూషణ్, ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత ఆ రెండు సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. పైగా వాటి యొక్క కంటెంట్ చూస్తే ఒక అభిరుచి కలిగినటువంటి, ఒక టేస్ట్ ఉన్నటువంటి డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అలాగే ఒక హీరో. సో అతను అలాంటి ఒక టేస్ట్ఫుల్ సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వస్తున్నాడు. సో తను ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది అనే పేరైతే వచ్చింది. సో ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టైటిల్ చూస్తేనే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది. సో అంబాజీపేట అనే ఒక గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఏరియా, అమలాపురం దగ్గరలో ఉండేటువంటి ఏరియా. సో దాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని ఈ సినిమాని దుష్యంత్ కటికనేనని చెప్పి ఒక కొత్త దర్శకుడు, సో అతను ఈ సినిమాని తీశాడు. అతను కూడా అదే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో తను చూసినటువంటి సంఘటనల్ని బేస్ చేసుకొని స్టార్టింగ్లోనే ఇది యథార్థ సంఘటనలతో రూపొందించిన సినిమా అని చెప్పేసి వేశారు. సో అలా అతను చూసినటువంటి సంఘటనలు బేస్ చేసుకొని ఈ కథని అల్లుకున్నాడు అనమాట. సో సినిమా చూస్తే ఇది ఇద్దరు కవల పిల్లల కథ. 5 నిమిషాల తేడాతో పుట్టినటువంటి శరణ్య, అంటే ఆ క్యారెక్టర్ పేరు పద్మ, శరణ్య వేశారు. శరణ్య మనకు తెలుసు, ఫిదాలో సాయి పల్లవి అక్కగా చేసిన అమ్మాయి. ఈ మధ్యకాలంలో మంచి మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు ఆమె. మార్టిన్ లూథర్ కింగ్లో హీరోయిన్ క్యారెక్టర్గా కూడా చేశారు ఆమె. సో ఆమె అక్క అయితే తమ్ముడు, సో మళ్ళీ ఆ క్యారెక్టర్ని సుహాస్ చేశాడు. సో ఫస్ట్ చూస్తే మనకి ఫస్ట్ హాఫ్ ఎక్కువగా కూడా హీరోయిన్ల మధ్య, హీరోయిన్ వచ్చి ఆమె క్యారెక్టర్ పేరు లక్ష్మి, కొత్త అమ్మాయి శివాని నాగరం అని చెప్పేసి ఆ అమ్మాయి చేసింది, తెలుగు అమ్మాయి. సో వీళ్ళిద్దరి యొక్క లవ్ స్టోరీగా కనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేటప్పటికి అది అక్కా తమ్ముళ్ళ కథలాగా మారిపోతుంది. ప్రేమ కథ కాస్త అక్క యొక్క ఆత్మాభిమానం కథగా మారుతుంది అన్నమాట. సో ఆ అక్కకి ఎందుకు ఆత్మాభిమానం దెబ్బతింది. సో ఆ ఊరి మోతుబరి ఎవరైతే ఉన్నాడో భూస్వామి, అతను వెంకట్, అతని క్యారెక్టర్ పేరు. సో ఆ క్యారెక్టర్ని మలయాళీ యాక్టర్ చేశాడు, నితిన్ ప్రసన్న అని చెప్పేసి. సో మనకి వచ్చాడు, అది కొత్త అతని కింద లెక్క. సో అతను అంటే కుల అహంకారంతో, అట్లాగే ఊళ్ళో వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 7 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు లాగేటటువంటి వ్యక్తి అనమాట. సో అతని ఎలా ఈ కుటుంబాన్ని మీద అంటే అణిగిమణిగి తనకి అందరూ ఉండాలి అని చెప్పేసి అతని మనస్తత్వం, ఆ అమ్మాయి ఆత్మాభిమానాన్ని ఎలా దెబ్బతీసింది, ఆ అమ్మాయిని అతను ఎందుకు అవమానించాడు. సో ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఏం చేసింది, ఏం పోరాటం చేసింది, ఆ పోరాటానికి తమ్ముడు మళ్ళీ ఎలా సహకరించాడు, ఎలా స్పందించాడు, అక్క జరిగిన అన్యాయానికి అతను ఎలా బదులు తీర్చుకున్నాడు అనేది కథ అన్నమాట, ప్రధానమైనటువంటి కథ. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సుహాస్ గారు తీసుకున్న స్టోరీస్ కూడా ఎప్పుడు కూడా యూనిక్గా ఉంటాయి. అంటే ప్రతిసారి కూడా ఒక హీరోగా 4 ఫైట్లు చేసేసి 4 డైలాగులు చెప్పడం కాకుండా అందులో సెంటిమెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, రివెంజ్ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చూసాం హిట్ 2లో చూసుకుంటే ఒకలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు, ఒకలాంటి నెగిటివ్ రోల్. సో ఇట్లా తను ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా యూనిక్గా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అంటే మీరు అన్నారు ఇందాక ట్రూ ఈవెంట్స్ మీద బేస్
సత్యసాయి ఉంది అని చెప్పేసి. సో ఇంకా అందులో ఆయన మామూలుగానే మంచి యాక్టర్, సో మంచిగా ఎమోషనల్ పండించి ఉండొచ్చు. సో డైరెక్టర్ విషయానికి వస్తే సార్, ఈ డైరెక్టర్ అంటే ఇంతకుముందు సినిమాలు అయితే మనం చూడలేదు, ఇదే తన ఫస్ట్ ఫిల్మ్. అంటే ఎట్లా ఉన్నాయి సార్, తన డైరెక్షన్ ఎలా ఉంది అసలు ఈ సినిమాది? అతను ఆ కథ అల్లుకున్న విధానం కానివ్వండి, అంటే ఒక మ్యారేజ్ బ్యాండ్ని తీసుకున్నాడు. సో ఆ మ్యారేజ్ బ్యాండ్ ఊళ్ళలో మనకు తెలుసు కదా. సో ఏదైనా కార్యక్రమం వచ్చిందంటే పెళ్ళిళ్ళు కానీ ఇంకోటి కానీ వచ్చిన శుభకార్యాలు వచ్చినా కానీ ఆ శుభకార్యాలు కానీ మేళతాళాలు అనేవి, మనకు మేళాలు అనేవి కంపల్సరీగా ఉండేటువంటి వ్యవహారం. సో అట్లా ఒక మ్యారేజ్ బ్యాండ్ని, దాని పేరే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, దానిని నిర్వహించే ఒక గ్రూపు. ఆ గ్రూప్లో మెంబర్గా మనకి సుహాస్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో వాళ్ళ అక్కయ్య టీచర్. ఆ టీచర్ని ఈ మోతుబరి ఎవరైతే ఉన్నాడో భూస్వామి ఎవరైతే వెంకటో, అతని వల్లే ఆమెకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది, అందు గురించే ఆమెకు ఆ ఉద్యోగం వచ్చిందనే ప్రచారాన్ని వీళ్ళే చేస్తారనమాట. సో దాని మీద ఆమె పోరాటం చేస్తుంది. దాని మీదే ఆమె అతని గురించి ఎవరైతే ఆ వెంకట అనే అతను ఉన్నాడో, సో అందరినీ కూడా సప్రెస్ చేస్తూ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా అణిగిమణిగి ఉండాలని ప్రయత్నం చేస్తాడో, అతని వల్లే ఆమె చాలా అవమానం ఎదుర్కొంటుంది. ఈ సీన్లన్నిటినీ కూడా అతను తీసిన విధానం ఏదైతే ఉందో అవి బాగా ఆకట్టుకుంటాయి. ఈవెన్ ఫస్ట్ హాఫ్లో హీరోల మధ్య ఆ లవ్ ట్రాక్కి హెయిర్ సెలూన్ని ఉపయోగించుకున్న విధానం కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అంటే సాధారణంగా హెయిర్ సెలూన్లు మంగళవారం రోజు క్లోజ్ చేస్తారు. సో ఆ క్లోజ్ అయినటువంటి ఆ రోజే వీళ్ళిద్దరూ ఆ సెలూన్ తెరిచి లోపల, బయట ఏమో క్లోజ్ అవుతుంది. లోపల ఉండి వాళ్ళిద్దరి మధ్య క్యూట్గా ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా ఎక్కడ కూడా అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ సన్నివేశాన్ని కూడా ఎక్కువగా డైలాగ్స్ రూపంలో, సో ఎలా ఉంటుంది, కొత్తగా ప్రేమలో పడిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఆ బంధం ఎలా ఉంటుంది, సో ఆ రొమాన్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా చాలా క్యూట్గా అతను చూపించాడు. సో ఆ విషయంలో డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. ఈవెన్ ఏదైతే ఆ అమ్మాయి శరణ్య క్యారెక్టర్ పద్మ ఎదుర్కొంటుందో ఒక అవమానాన్ని, స్కూల్లోనే అతను విలను ఆమెని పరాభవిస్తే ఆ పరాభవానికి ఆమె ఎలా తల్లడిల్లిపోతుంది. సో ఆమెను ప్రేమించిన ఇంకొక అబ్బాయి, అతను హీరో స్నేహితుడే. సో అతను ఏం చేశాడు, అప్పుడు అతను ఎలా స్పందించాడు, ఇలాంటి సీన్లన్నింటిని కూడా అతను రాసుకున్న విధానం. అంటే ఆ అమ్మాయి పద్మ అనే అమ్మాయిని ఆమె గోడల మీద ఎక్కుతూ ఉంటుంది అనమాట. కొంతమంది కావాలని ఆకతాయి పిల్లలు, ఇతను ఆమెను మూగగా ఆరాధిస్తూ మౌనంగా ఆరాధిస్తూ ఎలా ఆమెను ఒక సందర్భంలో కాపాడుకున్నాడు. ఇవన్నీ కూడా అతను తీసిన విధానం మంచిగా ఆకట్టుకుంది. కాకపోతే కొన్ని సీన్లో, అంటే ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి అతను ఇదివరకు షార్ట్ ఫిల్మ్స్ తీసినటువంటి అతను. సో కొన్ని సీన్లలో సపోజ్ ఒక హెయిర్ కట్ చేయాలి ఒక చిన్న పిల్లాడికి లేదంటే విలన్కి. సో ఆ హెయిర్ కట్ చేసే విధానంలో, మామూలు హెయిర్ కట్ చేస్తే చిన్నపిల్లలకి ఎలా చేస్తారు, మొత్తం నిండుగా దగ్గరగా కొట్టేస్తారు. అలా కాకుండా ఎలా ఉందో జుట్టు అలాగే ఉంటుంది అతను క్రాఫ్ట్ చేసిన తర్వాత కూడా. ఇలాంటి చిన్న అవి పక్కన పెడితే మిగతా అంతా కూడా అన్ని విషయాల్లో కూడా అతను చాలా మెచ్యూరిటీగానే సినిమాని తీశాడని చెప్పచ్చు. క్లైమాక్స్ని కూడా ఎమోషనల్గా తీశాడు. కాకపోతే అతను ఆ క్లైమాక్స్ చివరికి విలన్ పాత్రకి ఏదైతే అతను ముగింపు ఇచ్చాడో అది కొంచెం అసమంజసంగా ఉంటుంది. అంటే కొంచెం అన్యాచురల్గా అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా కన్విన్సింగ్గా ఉంటుంది అది. సో అది తప్పితే మిగతా అంతా కూడా అతను డైరెక్షన్ బాగా చేశాడని చెప్పాలి. మళ్ళీ ఒక తెలుగు చిత్రసీమకి మంచి దర్శకుడు దొరికాడు అనే నమ్మకాన్ని, అనే అభిప్రాయాన్ని అతను కలిగించాడు. సో అలాగే మ్యూజిక్ అంటే ఎలా ఉంది సార్? శేఖర్ చంద్ర అతను ఎప్పటి నుంచో దాదాపు 2 దశాబ్దాల నుంచి అతను పోరాటం చేస్తున్నాడని చెప్పాలి. ఎక్కువగా థ్రిల్లర్స్కి అతను సంగీతం అందించాడు. ఒక చిన్న సినిమాల నుంచి మీడియం బడ్జెట్ సినిమాలకు అందిస్తూ వచ్చాడు. కానీ అతనికి సరైన బ్రేక్ ఎంతవరకు రాలేదు. సో ఈ సినిమాలో మాత్రం అతని మ్యూజిక్ పెద్ద ఎసెట్ సినిమాకి. ఆ టైటిల్ సాంగ్ కానివ్వండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది, అలాగే గుమ్మ అనే ఒక సాంగ్, అవి బాగా పాపులర్ అయిపోయాయి. ఆ పాటల్లో మామూలుగా సుహాస్ డ్యాన్సర్ కాదు, కానీ అతను వేసిన డ్యాన్స్ కూడా నచ్చేటట్లుగా అందరికీ నచ్చింది. ఆ ట్యూన్స్ కానివ్వండి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండే అనమాట. అంటే ఎమోషనల్ సీన్స్లో అతను ఇచ్చినటువంటి బీజియం వాటిని ఎలివేట్ చేసింది, ఆ ఎమోషనల్ సీన్స్ని.
సో ఆ మేరకు ఈ సినిమా సంబంధించి శేఖర్ చంద్ర 100% తన అంటే బలంగా మారాడు సినిమాకి. సో ఈ సినిమా తర్వాత అతనికి మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే అట్లనే టెక్నికల్గా ఎలా ఉంది సార్, అంటే టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సార్ సినిమాకి? వాజిద్ బేగ్ అని చెప్పేసి అతను ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించాడు. సో చాలా న్యాచురల్గా ఆ ఊరిని ఎలా చూపించాలో సో అలా చూపిస్తూ, ఎమోషనల్ సీన్స్ని ఎలా చూపించాలో అలా చేసి, అలాగే రొమాంటిక్ సీన్స్ని సో అవి కూడా ఎక్కడ క్లోజప్ షాట్స్ పెట్టాలో ఇవన్నీ కూడా బాగా తెలిసిన వ్యక్తిలాగా, అంటే దర్శకుడి యొక్క ఆ సినిమాలో తను ఏం చెప్పదలుచుకున్నాడు, ఏ సీన్ ఎలా ఎలివేట్ చేయాలనుకుంటున్నాడో బాగా అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా అతను కెమెరా పనితనాన్ని చూపించాడు. సో ఆ రకంగా సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ అయింది. సో ఎడిటింగ్ కూడా చెప్పాలంటే ఇది 2 గంటల 12 నిమిషాలు, అంటే 132 మినిట్స్. సో అంత క్రిస్ప్గానే ఉంది. సో ఆ ఎడిటింగ్ కూడా పాస్ అయిపోయింది ఈ సినిమాలో. సో అట్లాగే ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఒప్పుకోవాలి మనం, అంటే ఈ సినిమాకి ఎంతవరకు అవసరమైతే ఆ మేరకు ఆ ప్రొడ్యూసర్స్ కూడా ధీరజ్ ముగిలిని తను కూడా ఖర్చు పెట్టాడు. గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్ సపోర్ట్, అల్లు అరవింద్ దీనికి బ్యాక్ బోన్గా ఉన్నాడు. అలాగే బన్నీవాస్ ఒక ప్రెజెంటర్. సో వెంకటేష్ మహా మనకు తెలుసు. అవును సార్. సుహాస్ని డైరెక్టర్ దుష్యంత్ కటికని కలిపింది కూడా అతనే. కథ ఫస్ట్ విని నచ్చి సో ఇదంతా కూడా ధీరజ్ మొగిలిని దగ్గరికి వెళ్ళటం, ఇదంతా కూడా ఈ గీతా ఆర్ట్స్ వాళ్ళు దీనికి బ్యాకింగ్ రావటం, ఇదంతా కూడా వెంకటేష్ మహా చేసినటువంటి పని అనమాట. సో అతను కూడా దీనికి ఒక ప్రెజెంటర్గా ఉన్నాడు. రైట్ సార్. ఇందులో అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? నెగిటివ్స్ అంటే తక్కువే ఉంటాయి. సో పాజిటివ్ అన్నీ కూడా అక్క తమ్ముళ్ళ యొక్క క్యారెక్టర్ని అతను ఏదైతే డిజైన్ చేశాడో డైరెక్టర్, అది ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో అందులో శరణ్య పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్గా, పద్మ అనే క్యారెక్టర్ని టాప్ క్లాస్గా పర్ఫామ్ చేసింది. సో ఫస్ట్ సుహాస్ కంటే కూడా ఎక్కువగా ఈ సినిమాతో ఆమెకి శరణ్యకి ఎక్కువ మార్కులు పడతాయి. అంటే సినిమా అంతా కూడా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా కూడా ఇంకా ఆ అమ్మాయి క్యారెక్టరే డ్రైవ్ చేస్తుంది కథని. సో ఆత్మాభిమానం అనేది ఒకవైపు అక్రమ సంబంధం అనే దాన్ని బేర్ చేస్తూ, అంటే ఆపాదించబడినటువంటి నిజమైనది కాదు, సో దాన్ని బేర్ చేస్తూ ఇంకోవైపు తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఆ అమ్మాయి చేసిన పోరాటం, ఇదంతా కూడా చాలా బాగా సినిమాకి ఒక ఎసెట్ అయింది. అది ప్లస్ అయింది అనమాట. సో సుహాసు శరణ్య నటన, వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టరైజేషన్స్, అట్లాగే స్క్రీన్ ప్లే, ఇంకోవైపు సంగీతం, సినిమాటోగ్రఫీ, ఇలా ఇవన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్సే. సో మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవడానికి అంటే హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యూట్గా వచ్చాయి. కానీ ఒక చివరికి వచ్చేటప్పటికి మనకు కొంచెం ఉసూరు అనిపించేటువంటి సీన్ కూడా ఉంటుందన్నమాట. సో అది నేను చెప్పాను కదా, అక్కడక్కడ కూడా అతని అంటే ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి కొంచెం అన్యాచురల్గా అనిపించే సీన్లు కొన్ని ఉన్నాయి. అవి తప్పితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఎక్కువ అని చెప్పాలి. ఓవరాల్గా మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు సార్ ఈ సినిమాకి? నేను 3.5 అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తాను. సో ఇది చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో ఒక మంచి సినిమా చూసాము, అలాగే చాలా మంచి పర్ఫార్మెన్స్ మనం స్క్రీన్ మీద చూసాము అనే ఒక తృప్తిని వచ్చిన సినిమాలకి చాలా అంటే వెరైటీ సబ్జెక్ట్ అంటారా సార్ ఇప్పుడున్న? మనం అంటే ఇలాంటి కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, కానీ ఆ విలేజ్ బ్యాక్డ్రాపు, సో అక్కా తమ్ముళ్ళ యొక్క అనుబంధం, ఆత్మాభిమానం అనే ఒక పాయింట్. సో మనం చాలా సినిమాలు, లవ్ స్టోరీలు ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు, వేల సినిమాలు వచ్చాయి. ఇందులో ఆ కొత్తదనం అనేది లవ్ స్టోరీలో ఏం లేదు. కానీ ఇక్కడ ఏదైతే ఆత్మాభిమానం అనే ఒక పాయింట్ తీసుకున్నాడో, ఒక అమ్మాయి ఆత్మాభిమానం, అది ఈ సినిమాకి భిన్నంగా మార్చింది ఈ సినిమాని. సో అట్లాగే శరణ్య అనే అమ్మాయి యొక్క క్యాస్టింగ్ కూడా ఆ పాత్రకి తీసుకోవటం, వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ పర్ఫెక్ట్గా క్యారెక్టర్గా సూట్ అయిపోయింది. సో అట్లా బాగుంది. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.